ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారము ఎపిఫానియా తరువాతి 4వ వారం. ఇంతటితో దేవకుమారుని యొక్క దైవ ప్రత్యక్షతను గూర్చి కంప్లీట్ అవుతుంది ఈ 4 వారాల్లో. మొదటి వారంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుండి 45 వచనాల్లో ఆయన మాటలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బాలుడై ఉండగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు విస్మయం చెందారు అందరూ అక్కడ. అలాగే 2వ వారంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 11 వచనాల్లో ఆయన మాట ప్రకారంగా చేసినప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం ఆయన దైవశక్తిని, మాటలో ఉన్నటువంటి శక్తిని అక్కడ కనబరిచాడు. 3వ వారంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో కుష్ఠరోగిని బాగుపరచడం, పక్షవాయు గల రోగిని శతాధిపతి యొక్క దాసుని బాగుపరచడం, అంటే రోగాలు నయం చేయగలిగినటువంటి వాడు మాట చేత, అంటే ఆయన మాటకు అంత శక్తి ఉందని. ఈ 4వ వారము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనము దానికంటే ముందు ఈ 8వ అధ్యాయంలో 14 నుంచి 15 వచనాల్లో జ్వరంతో బాధపడుతున్న పేతురు అత్త స్వస్థపడడం, అంటే స్వస్థతను కలగజేసేవాడు, అంటే ఎలాంటి వ్యాధులనైనా నయం చేయగలిగినటువంటి వాడని. 16-17 వచనాల్లో దయ్యాలు వెలగొట్టడం, రోగులను స్వస్థపరచడం. యెషయా 53వ అధ్యాయం 4-5 వచనాల్లో చెప్పబడిన యెషయా ప్రవచించిన మాట, ఆయన మన రోగాలను వ్యసనలు వహించున్నాడు అనేటువంటి మాట, ఆ ప్రవచనం యథార్థతను తెలియజేస్తున్నాడు మత్తయి సువార్తికుడు. అలాగే 18 నుండి 22 వచనాలు యేసుతో ఉండాలని అనేక మంది వచ్చారు ప్రభు దగ్గరికి. నువ్వు ఎక్కడుంటున్నావు బోధకుడా, నేను వస్తాను. 3 విషయాల్లో ఇక్కడ చెప్పబడింది. అయితే ప్రభు వారికి చెప్పింది ఏంటంటే, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు. ఆకాశ పక్షులకున్నది స్థలము, నక్కలకుంది, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు, అంటే విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం లేదు అని ప్రభువు చెప్పాడు. అందుకే ఈరోజు పాఠ్యభాగంలో ప్రభువు ఆ పడవ అమరం మీద తల పెట్టుకుని పడుకున్నాడు. చూసారా ఆయన విశ్రాంతి ఎక్కడ తీసుకున్నాడో. కావున అందుకే విశ్రాంతి తీసుకుని కాలకృత్యాలతో టైం పాస్ చేసుకోవడానికి మాత్రం పనిని నిర్వర్తించడానికి, తండ్రి చేత నియమింపబడినటువంటి పనిని జరిగించడానికి ఆయన వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనుష్య కుమారుడు అనేటువంటి 20వ వచనంలో 8వ అధ్యాయము 20వ వచనంలో మనుష్య కుమారుడు, ద సన్ ఆఫ్ మ్యాన్ అని ఎందుకు ఇక్కడ ఉపయోగించబడ్డది అనంటే, మొత్తం 88 సార్లు దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 13వ వచనంలోనూ, క్రొత్త నిబంధనలో 88 సార్లు మనుష్య కుమారుడు అని ఉపయోగించబడాలి బైబిల్లో. ఎందుకనంటే సన్ ఆఫ్ మ్యాన్ హ్యావ్ నాట్ వేర్ టు లే హిజ్ హియర్, అంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటే సామాన్యుడైనటువంటి మనిషి కాదు, ఆయన దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడే ఈ లోకానికి ఆయన మనుష్యుడుగా వచ్చాడు కాబట్టి అందుకే మనుష్య కుమారుడు అని. ఎందుకు అనంటే, దేవుడు తన పోలిక చొప్పున మనుష్యుని నిర్మించినప్పుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో అంత ఆధిక్యత, అంటే ఈ సృష్టి అంతా కూడా అతని వశం చేశాడు, లోబడేటట్లుగా చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆశీర్వాదంలో ఉంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి దాన్ని లోపరుచుకోండి, ఆకాశ పక్షులు, జలచరాలు, సముద్రపు చరాలు ఇవన్నీ కూడా మీకు లోబడతాయని. అంటే మనిషికి ఈ సృష్టి మీద అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దానిని మనుషుడికి ఎంత ఇచ్చాడో తెలియచేయడానికే ఆయన మనిషి కుమారుడుగా పుట్టాడనమాట ఈ లోకంలో.
అందుకే మనుష్య కుమారుడు అని అనిపించుకున్నాడు. దైవ కుమారుడుగా చేసినట్లు కాదు ఈ కార్యాలన్నీ, మనుష్య కుమారుడుగా అంటే ఒక మానవుడుగా ఆయన దేవుని చేత పంపబడి ఆయన మానవునికి ఇచ్చిన ఆధిక్యతలను సంపూర్ణంగా వాటిని నెరవేర్చడానికి లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని చూపించేదే, ప్రతిపాదించేదే మనుష్య కుమారుడు అనేటువంటి మాట అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఈరోజు పాఠ్యభాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమిటి అంటే ఈ 4వ వారంలో మనము ఈ పాఠ్యభాగంలో ఈ సృష్టి మీద కూడా అధికారం ఉన్నది మనిషి కుమారునికి, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆధిక్యత కనుక అది నిరూపించాడు ప్రభువారు. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఈ సృష్టి అంతటిని కూడా లోబడుతుంది అనేటువంటిది. ఎందుకనంటే తుఫానును ఆయన అణచివేయటం, తుఫానును నిమ్మలపరచటం అనేది ఆ దృశ్యం ద్వారా. కనుక ఈ సందర్భాన్ని మనం ఈరోజు పాఠ్యభాగాన్ని ధ్యానిద్దాం. ఏమిటి ఎక్కడ ఇది జరిగింది? గలిలయ సముద్రం. గలిలయ సముద్రము 13 మైళ్ళు పొడవు, 8 మైళ్ళు వెడల్పు ఉండేటువంటి, సముద్ర మట్టానికి 600 అడుగుల కంటే దిగువగా ఉండేటువంటిది. చుట్టూ పర్వతాలు ఉండి ఆ పర్వతాల నుండి వచ్చేటువంటి గాలి వల్ల ఎప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి గలిలయ సముద్రంలో. సముద్రము అని అన్నారు. తలస్సా, గ్రీకులో తలస్సా అని అంటారు. తలస్సా అని అంటే లోతైన నీటితో ఉండేటువంటి ప్రాంతాన్ని తలస్సా. కాబట్టి ఇది సరస్సు అయినా సముద్రము అని అనడానికి గల కారణం అదే. లోతైనటువంటి ప్రాంతాన్ని తలస్సా అంటారు. దీన్నే సముద్రము అని రాయబడ్డాది. అయితే ప్రియులారా, ఈ సముద్రంలో ప్రభువు ప్రయాణం చేయడానికి పడవను తీసుకుని వెళ్తున్నారు. పడవ ఈ దోణి అనేటువంటిది, ఈ దోణి అంటే ఈ పడవ దోణి, ప్లయాన్ ప్లీ అంటే నీటి ప్రయాణాన్ని సూచిస్తుంది. నీటి ప్రయాణంలో ఉపయోగించేటువంటి వాహనం అన్నమాట ప్లయాన్. ఇది ఇక్కడ మనము ఈ యొక్క ఈ పడవ మీద తలను అమరం మీద పెట్టుకుని తలగడ మీద ఆయన నిద్రపోయినట్లుగా ఇక్కడ మార్కు సువార్త 4:38 మనం చూస్తున్నాం. ఇదే సందర్భాన్ని మార్కు సువార్త 4:35-41 రాశారు. లూకా సువార్తికుడు 8:22-25 రాశాడు. కాబట్టి కొన్ని మాటలు మనం దాంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 పాఠ్యభాగాల్లో కూడా మనం వెతకాలి దీన్ని, కొన్ని విషయాలు. అందుకే ఈ దోణి అమరమున, ఇందాక మనం చెప్పుకున్న 20 మనిషి కుమారుడు తలవాల్చుకుంటా చోటు లేదు. కానీ అందుకే ఎక్కడ పడుకున్నాడు చూసారా, ఆయన విశ్రాంతి పొందటం. దీన్ని భాగాన్ని ఏమంటారు అంటే దోణి అమరమున తలగడ క్రింద అని ఇక్కడ మార్కు సువార్తికుడు 4:38 రాశాడు. అయితే ఈ దోణి అమరము అనంటే ఇది ప్రూమ్నా PROOMNAH ప్రూమ్నా అంటే కెప్టెన్, ఆ నావికుడైనటువంటి ఆ పడవ మీద కానీ ఓడ మీద కానీ అక్కడుండి దానిని కంట్రోల్ చేస్తూ ఎటు వెళ్ళాలో దానిని నడిపించేటువంటి ప్రదేశాన్ని దాన్ని ప్రూమ్నా అన్నారు. దీన్నే ఇంగ్లీష్లో స్టెర్న్ ఆన్ ద కుషన్. ప్రభు తల పెట్టుకుని పడుకుంది ఏంటంటే స్టెర్న్ ఆన్ ద కుషన్ అంటే దాన్ని ప్రూమ్నా అంటారు. ప్రూమ్నా ఇది కెప్టెన్ ఉండేటువంటి ప్రదేశము, హెల్మ్స్ మ్యాన్ ఉండేటువంటి స్థలము అని అర్థం.
అయితే ఈయన తలపెట్టుకొని పడుకున్నటువంటి ఈ స్థలాన్ని ఏమన్నారంటే ప్రోస్ ప్రోస్కెఫాలియన్ ప్రోస్కెఫాలియన్ అన్నారు. తలపెట్టి పడుకోవడం ప్రోస్కెఫాలియన్ అంటే తల. అమరాన్ని ఏమన్నారంటే ధోని అమరాన్ని ఏమన్నారంటే స్టెర్న్ అన్నారు. అంటే ప్రోమ్నా స్టెర్న్ అమరం. ప్రోస్కెఫాలియన్ అంటే తల తల తలగడగా చేసుకునేటువంటి ప్రదేశం, అంటే కొంచెం ఎత్తుగా ఉండి అది తలగడగా చేసుకునే ప్రదేశం అన్నమాట. చూశారా ప్రభు ఎలా ఆయన విశ్రాంతి పొందుతున్నాడు. కనుక ఈ విషయాలను బట్టి మనం ప్రభు ఎంత అలసట పొంది ఉన్నాడో మనం చూడగలుగుతాం. అందుకే ప్రభు ప్రయాణం సముద్రం మీద పడవ తీయమని చెప్పాడు. అందునిమిత్తమే ఆ ప్రయాణం. అయితే ఆ ప్రయాణంలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు శిష్యులతో ప్రభు ఉన్నాడు, ప్రభుతో శిష్యులు ఉన్నారు, వెళుతూ ఉంటే ఆయన ఉన్న పడవను వెంబడించేటువంటి కొందరు ఇంకా ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. మార్కు సువార్త 4:36 రాయబడ్డది. మరికొన్ని దోణులు వచ్చాను అని ప్రభువును వెంబడించడానికి. ఎందుకు మరికొన్ని దోణులు వచ్చి మరలా అవి కనపడలేదు. ఆ దోణులు దరికి చేరలేకపోయారు, వెనక్కి వచ్చేసి ఉండవచ్చు. ఎందుకనంటే ప్రయాసంగా ఉంది ప్రయాణం. ప్రియులారా, ఈనాడు క్రైస్తవులుగా ప్రభువును వెంబడించడానికి, శిష్యత్వానికి, పాస్టర్ ఫీల్డ్లోకి చాలామంది రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది ఈ బాగుంది ఈ పాస్టర్ ఫీల్డ్ అని చాలామంది వస్తున్నారు. గౌరవంగా ఉంటుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు అని. తప్పు. చాలా కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఇవన్నిటినీ దాటుకుని మనం ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు, అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి. శోధనలు, మనుషుల వల్ల, సంఘాలలో పెద్దల వల్ల, బిషపుల వల్ల ఎన్నో సమస్యలు మనకు వస్తూనే ఉంటాయి. విశ్వాసుల వల్ల కూడా, అలాగే ప్రకృతి వల్ల కూడా. అయినప్పటికీ మన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అందుకే అలా బయలుదేరిన కొన్ని వెంబడించిన పడవలు రాలేకపోయారు. అందుకే రాశాడు ఇక్కడ మార్కు సువార్తకు 4:36 ఈ సందర్భంలో ఈ మాటను యాడ్ చేయడానికి గల కారణం అదే. అంటే ఎంతోమంది ప్రయాణిస్తారు. అందుకే ప్రభు చెప్పాడు, ఇరుకు ద్వారం పోరాడ చూస్తారు, అనేకులు పోరాడ చూస్తారు, కానీ వారి వశం కాదని చెప్పాడు వారి వల్ల. ఎందుకనంటే ఇరుకు మార్గం చాలా. క్రైస్తవ మార్గము క్రీస్తును వెంబడించేటువంటి మార్గం. కనుక ఈనాడు అనేక మంది డబ్బులు పెట్టి పాస్టర్లు అవుతున్నారు. చాలామంది ఏ ఉద్యోగం లేక వస్తున్నారు. చాలామంది చదువు లేకపోయినా ఏదో రకంగా దొంగ సర్టిఫికేట్లు పట్టుకుని వస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే బాగుంటుందని. అలాగే ఎవ్వరు కూడా వచ్చిన వారు గమ్యాన్ని చేరలేరు. కనుక ఈ కష్టాలు, శ్రమలు, శోధనలు వాటి గుండా ప్రయాణించినటువంటి నిజమైన సేవకులు, నిజమైన విశ్వాసులు మాత్రమే ప్రభువును వెంబడించగలుగుతారు. అందుకే ఇక్కడ ఆ విషయాన్ని రాశాడనమాట. కనుక ఇప్పుడు అలా ప్రయాణిస్తున్నటువంటి సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వారికి ఇప్పుడు తుఫాను వచ్చింది. తుఫాను మార్కు సువార్తికుడు 4:37 పెద్ద తుఫాను అని రాశాడు. పెద్ద తుఫాను రేగింది. లూకా సువార్తికుడు 8:23 గాలివాన అని రాశాడు. మత్తయి సువార్తికుడు 8:24 తుఫాను అని రాశాడు. కనుక ఇది పెద్ద తుఫాను. దీన్ని గ్రీకులో మెగాసిస్మోస్ అంటారు. సిస్మోగ్రాఫ్. ఇది మెగాసిస్మోస్ అని రాశాడు. అంటే తుఫాన్ ఎందుకు వచ్చింది అంటే భూకంపం వల్ల, సముద్రంలో కలిగిన భూకంపం వల్ల ఇది వచ్చిందని సిస్మోస్ అని రాశాడు. మెగాసిస్మోస్. కాబట్టి సిస్మోగ్రాఫ్ అంటే భూకంపాలను సూచించేది. సిస్మోగ్రాఫ్ ఓడలో వెళుతున్నప్పుడు ఎక్కడ భూకంపాలు కలుగుతాయో అలాంటి ముందుగానే వాటిని తెలియజేస్తాయి. దాని రిక్టర్ స్కేల్ ఎంత ఉంది అది తెలియజేసేది రిక్టర్ స్కేల్ అంటారు. కాబట్టి మెగాసిస్మోస్ పెద్ద తుఫాను
అందుకే భయపడ్డారు వాళ్ళు. పెద్ద తుఫాను. ప్రియులారా, కష్టాలు చిన్న చిన్న కష్టాలు వస్తాయి, పెద్ద కష్టాలు వస్తాయి, సమస్యలు చిన్న సమస్యలు వస్తాయి, పెద్ద సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు తట్టుకోలేని శ్రమలు వస్తాయి. అయినప్పటికీ కూడా సేవకుడు, ప్రభువును వెంబడించేటువంటి సేవకుడు ఎలాంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి. కనుక ఈ భూకంపాలు సముద్రంలో రావడం వల్ల తుఫాను కింద అది అలజడి చేసి అల్లకల్లోలం అవుతూ ఉంటుంది అన్నారు భూమి. అట్లాంటివి కలిగినాయి కాబట్టే వీళ్ళు భయపడ్డారు. కాబట్టి భూకంపాన్ని యూదుల యొక్క విశ్వాసం ఏంటో, యూదుల యొక్క వాళ్ళ యొక్క సాంప్రదాయంలో యూదులు భూకంపాలు దేవుని శక్తి, కోపానికి ప్రతీకగా భావిస్తారు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఏలియా దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని మాట కొరకు అక్కడ భూకంపము కలగడం మనం చూస్తాం. అంటే దేవుని యొక్క శక్తి ద్వారా కలుగుతాయి. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో ప్రభు శిలువ మీద పెద్ద కేక వేసి ప్రాణం విడగా భూమి కంపించింది, కొండలు బద్దలయ్యాయని మనం చూస్తాం. అలాగే 28వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయి, ప్రభు యొక్క సమాధి రాయి దొర్లింపడానికి భూకంపం వచ్చింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. కనుక యూదుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే దేవుని శక్తి ద్వారానే కలుగుతుంది అనేటువంటిది. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 26వ వచనంలో కూడా పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు వాళ్ళను ఆ చెరసాల సంఖ్యలు విడిపోవడానికి భూమి కంపించింది. కనుక భూమి ప్రకంపనలు, ఈ సృష్టిలో కలిగేటువంటి అనేక అలజడులన్నీ కూడా, సముద్రము పొంగడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తిని, కోపాన్ని తెలియజేస్తాయి అనేటువంటి యూదుల నమ్మిక. అందుకే యోనా ప్రయాణిస్తున్న వాడు కూడా అది తుఫాను కూడా అలాగే వచ్చింది. అందుకే అప్పుడు యోనా చెప్పాడు, ఇది నా వల్ల వచ్చింది, నన్ను సముద్రంలో పడవేయండి అని. యూదుడు కాబట్టి దేవుని కోపమే రగులుకుంది, నేను ఎక్కమన్నా వెళ్ళమన్నా చోటకు వెళ్ళలేదు కాబట్టి అని యోనా కూడా క్లారిఫై చేసుకున్నాడు ఆ విషయాన్ని. కనుక ప్రియులారా, ఈ తుఫానులు ఇవన్నీ కూడా దేవుని శక్తి, అతీతమైన శక్తి వల్ల జరుగుతాయనేటువంటి నమ్మిక వీళ్ళ. అలా తుఫాను చెలరేగింది, అలలు వచ్చాయి. అలలు, వేవ్స్, కూమా అంటారు గ్రీకులో, కూమా. ఈ అలలను అంటే పడవను అటు ఇటు కొట్టడం అన్నమాట, భయపెట్టడం, ఇక చస్తావు అన్నట్టుగా. వీటిని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆటంకాలు, అస్థిరత, గందరగోళాలకు కూడా ఈ అటు ఇటు కొట్టబడటమని ఈ కూమా అనేటువంటి పదాన్ని రాశారు. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 41వ వచనంలో పౌలు ప్రయాణిస్తున్నటువంటి వాడ అక్కడ భౌతిక సంబంధమైనటువంటి సముద్రంలో అలల వల్ల కొట్టబడ్డారు అని రాయబడ్డది. అలాగే యోధాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఆవేశపూరితమైన ఆలోచనలు కూడా అటు ఇటు కొట్టబడటం అని యోధాపత్రికలో కూడా, యోధాపత్రిక 13వ వచనంలో రాయబడ్డారు. కనుక ఇలా అలల చేత కొట్టబడుతుంటే, నీళ్లు దోణెను నిండిపోతూ ఉంటే ప్రాణభయంతో భయపడ్డారు శిష్యులు. ఇక్కడ శిష్యుల స్పందన మనం చూడాలి. ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం, ప్రభువా నశించిపోవచ్చున్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో నీకు చింత లేదా అని అంటున్నారు. నీకు చింత లేదా? వీళ్ళు జానర్లుగా వీళ్ళ యొక్క అనుభవాన్ని ఏమైపోయింది అని మనం ఒకసారి ఆలోచించాలి. వీళ్ళందరూ కూడా జాలర్లు కదా, చాలా వరకు వీళ్ళకి అనుభవాలు ఉన్నాయి కదా. అనుభవాలు గల జాలర్లు అయి ఉండి భయపడుతున్నారు. వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు సముద్రం యొక్క అలలు ఇవన్నీ కూడా వీళ్ళకేమీ
కొత్త కాదు, కానీ భయపడుతున్నారు. ప్రియులారా, ఆ వ్యక్తి విడిచిపెట్టేశారు కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు. కాబట్టి ఈ అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి వాళ్ళు. అంతేకాకుండా ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి మనకేమీ దిగులు లేదు, భయం లేదన్నట్లుగా ఉండాలి. అయితే వీళ్ళ జాలర్ల యొక్క అనుభవం పోయింది. రెండవది, యూదుల అనుభవం ఏంటంటే, సముద్రములో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు నడిచి వచ్చినటువంటి వారు యూదులు. అలాగే యోర్దానును ఆరిన నేలను నడిచినటువంటి వారు యూదులు. యోనా సముద్రములో పడవేయబడిన మత్స్యం కడుపులో ఉండి 3 దినాలు ఉన్నాడు. ఆ అనుభవం కూడా వీళ్ళకు ఉంది. అంతేకాక కీర్తనల గ్రంథంలో 107వ కీర్తన 23 నుండి 30, సముద్రంలో ప్రయాణం చేసేటువంటి వాళ్లకు దేవుడు ఎలా కాపాడుతాడో, దేవునికి ఎలా మొరపెట్టారో, దేవుడు వాళ్ళని రేవుకి ఎలా చేర్చాడో, ఇవన్నీ కీర్తనలో 107వ కీర్తన 23 నుండి 30 చరణాలు మనం చూస్తాం. కనుక ఇట్టి అనుభవాలన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి ఎన్ని అనుభవాలు ఉన్నా వచ్చినటువంటి ఆపదను బట్టి మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం. అందుకే యాక్సిడెంట్లు కూడా జరగడానికి గల కారణం ఏంటంటే, ఎంత అనుభవజ్ఞుడైనా సడన్గా ఏదైనా అడ్డు వచ్చేటప్పటికి మైండ్ బ్లాక్ అవుతుంది, మైండ్ పనిచేయదు. అందుకే ఏం చేస్తున్నాడో తెలీదు, కంట్రోల్లో చేయలేడు. అతి తక్కువ మంది ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే అలర్ట్ అవుతారు. కొంతమంది అలర్ట్ అవ్వరు, భయపడి కంట్రోల్ తప్పుతారు. పిరికి వాళ్ళకి యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే ప్రతి దానికి భయపడిపోయి బ్రేకులు వేసేయటము, లేకపోతే క్లచ్ పట్టుకోవడము, బండి మీద కారులోను, ఇలాంటి యాక్సిడెంట్లు కారణం ఏంటంటే, సడన్గా ఎవరైనా అడ్డు రావడం, చాకచక్యంగా దాన్ని కంట్రోల్లోకి తీసుకోలేరు భయంతో. ధైర్యవంతులు ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయగలుగుతారు. అందుకే వీళ్ళకి అనుభవం అంతా కూడా ఏమైపోయింది, ఇది దాటుకుని మనం ఎదరికి వెళ్తామనేటువంటి అనుభవం కూడా లేదు. అలాగే మనం దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పనిసరిగా మనం రేవుకు చేరుస్తాడు అనేటువంటి అనుభవం కూడా వాళ్ళు మర్చిపోయారు. ఇవన్నీ కూడా అసలు ఇంతకీ ప్రభు ఎక్కడ పడుకున్నాడు అనేది మనం చూడాలి. ముందుగా చెప్పుకున్నాం, ప్రూమా ఎక్కడ పడుకున్నాడు? పడవ యొక్క అమరము. ప్రూమ్నా అంటే కెప్టెన్ ఉండేటువంటి స్థలం. ప్రూమ్నా. ప్రోస్ కెఫాలియన్, అక్కడ పడుకున్నాడు తలపెట్టి. ప్రోస్ కెఫాలియన్, తలగడగా చేసుకున్నాడు. ప్రోస్ కెఫాలియన్. ప్రూమ్నా అనే కడ అంటే పడవ యొక్క అమరం. అది అమరం అంటే నావికుడు తన పడవను నడిపేటువంటి స్థలము దగ్గరే ఆయన ఉన్నాడు, పడుకున్నాడు. కాబట్టి పడుకున్న తన ప్రజలను, తన నమ్మినటువంటి వారిని కాపాడటంలో ఆయన కునుకడు, నిద్రపోడు అని కీర్తన 121వ కీర్తన మనం మొదటి నుండి 8 వచనాలు మనం చూస్తాం. ఆయన కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి ప్రభువు అమరం మీద ఉన్నాడు. కాబట్టి ఎక్కడ స్టీరింగ్, దానిని పడవను ఎటు వెళ్ళాలో నడిపేటువంటి స్థానంలోనే ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన భౌతికంగా పడుకున్నా తన బిడ్డల కొరకు ఆయన మెలకుగానే ఉన్నట్లే. కనుకనే అందుకే కునుకడు, నిద్రపోడు. స్లంబర్ హీబ్రూలో నూమ్ అన్నారు. అంటే అలసట, అశ్రద్ధ, బద్ధకాన్ని నూమ్ అంటారు. స్లంబర్ కునుకడం అంటే బద్ధకంతో అశ్రద్ధగా కునుకడం. నిద్రపోడు, స్లీప్. యషేన్ అంటారు, శారీరక నిద్ర. మరణాన్ని కూడా యషేన్ అని అంటారు, నిద్రపోవడం. ఇంకా లేవలేకపోవడమే యషేన్.
కాబట్టి అలా లేవని దేవుడు కాదు, ఆపదలో పిలిస్తే ఆదమరిచి ఉండే దేవుడు కాదని చెప్పడానికే కునుకడు, నిద్రపోడు, నూమ్, యషేన్ అనేటువంటి పదాలను, హీబ్రూ పదాలను ఉపయోగించడం జరిగింది. కావున ఇక్కడ వాళ్ళు భయపడి అరుస్తున్నారు, రక్షించు ప్రభు అని, ప్రభువా మమ్మల్ని రక్షించు అని కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆతృతగా ప్రభువును లేపారు వాళ్ళు. ఈ రక్షించు అనేటువంటి పదం సోజో గ్రీకులో, టు సేవ్, టు రెస్క్యూ, మమ్మల్ని ఆపద నుండి కాపాడు, రెస్క్యూ. దీన్ని సోజో, దీన్ని హీబ్రూలో యాషా అంటారు. యాషా, సాల్వేషన్. అందుకే యాషువా రక్షకుడు, యెహోవా రక్షకుడు, యాషువా. యెహోషువ అన్న, యాషువ అన్న, తెలుగులో యేసు అన్న రక్షకుడు. అందుకే సోజో, టు సేవ్, గ్రీకులో సోజో, హీబ్రూలో యాషువ. అప్పుడు ప్రభువు లేచాడు. దాన్ని వాళ్ళతో ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసులారు ఎందుకు భయపడ్డారు? అల్ప విశ్వాసులు, లిటిల్ ఫెయిత్. ఒలిగోస్ పిస్టోస్ అంటే చిన్నది, చిన్న విశ్వాసం, కొద్దిపాటి విశ్వాసం. ఒలిగోస్ పిస్టోస్. ఇంకా మన మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో నమ్మిక లేకపోవటం, మీకు ఎందుకు నమ్మిక లేదన్నాడు. ఎందుకు? ఆవుపో గ్రీకులో ఆవుపో, నమ్మిక లేకపోవడం, ఓయు, ఆవు, నాట్ అని అర్థం. నాట్, పో అని అంటే స్టిల్ ఆర్ ఎట్, అంటే ఇప్పటికీ ఎందుకు లేదు, ఇంతవరకు నాతో ప్రయాణం చేశారు, ఎన్నో చూశారు, ఇప్పుడు ఎందుకు లేదు ఆ విశ్వాసం? అది ప్రభు ఆ మాట అనమాట. మార్కు సువార్తికుడు 4వ అధ్యాయం 40వ వచనంలో నమ్మిక లేకపోయిందే అని అడుగుతున్నాడు. ఇక్కడ చిన్న విశ్వాసం అంటే ఏమైపోయిందంటే ఒలిగో పిస్టోస్ అని మత్తయి సువార్తికుడు రాశాడు. అంటే మీ విశ్వాసం కుంచుకుపోయింది అనమాట. కుచించుకుపోయింది. మన సందర్భాలను బట్టి మన విశ్వాసం కుచించుకుపోతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంతోషకరమైన కార్యాలు జరిగినప్పుడేమో మన విశ్వాసం ఎక్స్పాండ్ అయిపోతుంది, ఉప్పొంగిపోతూ ఉంటాం. కష్టాల్లోనేమో కుచించుకుపోతుంది అనమాట. అసలు ఇప్పుడు ఎప్పటికీ లేదు వాళ్ళ దగ్గర. అది ఉపోవ్, OUPO, ఉపోవ్ లేదు వీళ్ళ దగ్గర. కాబట్టి అందుకే ప్రభు వాళ్ళను ఎందుకు లేదు మీ దగ్గర అని అడుగుతున్నాడు. వెంటనే గాలిని, సముద్రాన్ని గద్దించాడు. అవి వెంటనే నిమ్మళమైపోయింది, నిశ్చలమైపోయింది, లోబడింది. ఆయన మాట విన్నది గాలి, సముద్రం, ఇవన్నీ కూడా. దాన్ని హూపా కోవువో అన్నారు. హూపా కోవు అంటే పాటించడం, వినడం, విధేయత, శ్రద్ధ వహించడం. హూపా కోవువో అంటే సముద్రమే ఆయన మాట విన్నది. మార్కు సువార్తలో రాశాడు అక్కడ, సముద్రమును గాలిని ఆయన ఆజ్ఞాపించినట్లుగా చెప్పాను టు సే అని ఉన్నది. అప్పుడు లోబడిని అవి. దీనికి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం అని అంటే వీళ్ళు శిష్యులు చూసి ఎలా ఇది జరుగుతుంది. తౌమాజో, గ్రీకులో తౌమాజో అసాధారణ ఆశ్చర్యం. తౌమాజో ఆశ్చర్యం, అద్భుతం అని వాళ్ళు చూశారు. ఎట్టివాడో కదా ఈయన ఎలాంటివాడు, మనం ఏదో అనుకున్నాం కానీ ఈయన ఎలాంటివాడు. ఒకసారి మనం మనుషుల్ని సామాన్యంగా చూసినప్పుడు వాళ్ళతో చాలా ఈజీగా మనం ప్రయాణం చేస్తాం.
వాళ్ళ పెద్ద గొప్పవాళ్ళని తెలిసినప్పుడు కొంచెం భయపడతాం. అయ్యి బాబోయ్ మీరండి అని అంటాం. మీరనుకోలేదండి అనేటువంటి సందర్భం వస్తుంది. అంటే ముందు తెలియక, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే. అయ్యి బాబోయ్ ఈయన ఎట్టివాడు అని అనుకుంటున్నారు. పొటోపోస్ పొటోపోస్ గ్రీకులో అంటే లోతైన ఆలోచనలు రేకెత్తించాడనమాట వీళ్ళకి. అసలు ఈయనేంటి అర్థం అవ్వట్లేదు అనమాట వీళ్ళకి. అంత అద్భుతమైనటువంటి శక్తి ఈయన మాటకు, ఆజ్ఞాపించగైన మాటకు లోబడిపోనియండి అని వీళ్ళకు ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయన్నమాట. పొటోపోస్ అన్నారు. పొటోపోస్ గ్రీకులో. కనుక ప్రియులారా, ఇవి మనకు సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు మనం దీన్ని జనరల్గా ప్రభుతో ప్రయాణించినప్పుడు ఎన్ని కష్టాలైనా శోధనలైనా ప్రభు మనల్ని రక్షిస్తాడు. మనం విశ్వాసంలో సందేహించకూడదు, విశ్వాసం కోల్పోకూడదు, విశ్వాసం చిన్నది అవ్వకూడదు. ఎందుకంటే ఎలాంటి ఉపద్రవాల నుండైనా రక్షించగలిగినటువంటి వాడు రక్షకుడు. కాబట్టి రక్షకునితో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు. ఆయన ఉండగా, పడవలో ఆయన ఉండగా వీళ్ళు భయపడుతున్నారు. ఈనాటి జీవితంలో మనం కూడా, నేటి ప్రపంచంలో క్రైస్తవులు కూడా ప్రభువు తోడుగా ఉండగా, ఆయన ప్రయాణిస్తుండగా, ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన ఉండగా భయపడుతూనే ఉంటారు ప్రతి సందర్భాన్ని బట్టి కూడా. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, మన ప్రయాణం, క్రైస్తవ ప్రయాణం సముద్రంలో, తుఫానుల్లో, భూకంపాల్లో, మనం అలల చేత కొట్టబడుచున్నటువంటి నావలో మనం ప్రయాణిస్తున్నట్టుగా మనం ఉన్నప్పుడు మనం ఏమీ కాము, మనం ఏమీ నాశనం కాము. ఎందుకంటే మనం ప్రయాణించేటువంటి మన ప్రయాణంలో మనకు తోడుగా ప్రభు ఉన్నాడు, మనకు తోడుగా ప్రభు ఉన్నాడు అనేది విషయాన్ని మనం మర్చిపోకూడదు. శిష్యులు అదే వాళ్ళు చేసింది. వాళ్ళ విశ్వాసం కోల్పోవడానికి కారణం వాళ్ళు మర్చిపోయారు. ప్రభువు ఆయన దైవ కుమారుడుతో ప్రయాణం చేస్తున్నామని మనం అనుకోలేదు. ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పటి వరకు సముద్రానికి భయపడ్డారు, ఇప్పుడు ఆయన ఏంటి అనేది భయపడుతున్నారు. మార్కు సువార్తికుడు రాశాడు ఆ విషయాన్ని. ఆయన చూసి అయ్యి బాబోయ్ ఈయన అని భయపడుతున్నారు. ఆయన సముద్రానికి భయపడ్డారు ముందు, నిమ్మళపరిచిన తర్వాత ఈయనకు భయపడుతున్నారు. దేవుడికి భయపడకూడదు, భయపడేది కాదు. అందుకే భయపడని ప్రేమామయుడు. మనం ప్రభువుకి భయపడకూడదు. యేసు ప్రేమ కలిగిన వాడు. అందుకే ఈరోజు రోమాపత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఈ ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాడు. మనం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే చాలు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు. ధర్మశాస్త్రాన్ని కాబట్టి దాని విషయంలో అచ్చి ఉండాలి మీరు అంటున్నాడు. అచ్చి ఉండటం, ఓ అని అన్నారు. OWE, ఓ రుణం. దీని గ్రీకులో ఓఫైలిటే అన్నారు. ఓఫైలిటే అంటే, ఓఫైలిటే అనేటువంటి అర్థం ఏంటంటే ఎప్పుడూ రుణపడి ఉండటం అన్నమాట. ఎప్పుడూ రుణపడి, ఇక తీరని రుణమని చెప్పుకోవాలి మనం. చాలామంది అంటారు, వాడికి రుణపడినట్టు నువ్వు అస్తమాట వాడికి సహాయం చేస్తావు, నేను నచ్చున్నావు ఏంటి? ఎవరైనా మనల్ని అడిగినా ఇంక అస్తమాట నేను ఇవ్వటానికి నీకేమైనా అప్పుతున్నానా అంటాం. ఇదే క్రైస్తవ తత్వం. క్రైస్తవ తత్వం ఏంటంటే అచ్చున్నట్లుగానే ఉండాలంటారు. ఏదైనా అవసరం తీర్చడం, ఎదుటి వాళ్ళకి, విశ్వాసులకు, సోదరులకు మన వాళ్ళు అడిగితే, మనకు చేతనైతే, సామర్థ్యం ఉంటే ఎప్పుడు కూడా గెట్ రెడీ. మనం దాన్ని చట్టబద్ధమైనటువంటి బాధ్యత. ఓఫైలిటే అనేటువంటి పదం ఓఫైలో అంటే చట్టపరంగా మనకు, నువ్వు చట్టం నిన్ను శాసిస్తుందన్నమాట. నువ్వు అప్పు ఉన్నావు అతనికి తీర్చు నువ్వు అని చెప్తుందన్నమాట. ఆ పదాన్ని ఓఫైలో అని అన్నారు. ఆ ఓఫైలో అని అంటే ఎప్పుడు రుణపడి, నువ్వు తీరని రుణం అనమాట. అంటే మనం వడ్డీలు కడతా ఉంటాము,
రుణస్థులమై ఉండి వడ్డీలు కడతా ఉంటాం. అలాగా ఓ పైలో అని అంటే. కాబట్టి అలా రుణపడి ఉన్నట్లుగా నువ్వు ఉండాలి. అదే అప్పుడే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవుతావు అంటున్నాడు. కనుక యూదులు అది ఆశించవద్దు, ఇది ఆశించవద్దు అనుకు అని చెప్పడం కాదు. నువ్వు ప్రేమించగలిగితే ఎదుటివాడిని ప్రేమించగలిగితే వాడిని నువ్వు ఎందుకు దొంగిలిస్తావు? వాడి భార్యని ఎందుకు ఆశిస్తావు? వాడి ఆస్తిని ఎందుకు నువ్వు కాజేస్తావు? నిన్ను వల్లే నీ పొరుగు నీ ఆస్తి ఎంతో, నీ భార్య ఎంతో, నీ బిడ్డలెంతో, నీకున్నదెంతో, నువ్వు ప్రేమిస్తున్నావో నువ్వు అలాగే ఇతరులను కూడా ప్రేమించు. అదే ప్రేమ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అని రోమాపత్రికలో ఈరోజు మనకు తెలియచేస్తున్నాడు. కనుక మనం రుణపడి ఉన్నట్లుగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారుగా, అందుకే యేసు ప్రభు వారు క్రైస్తవులుగా మనం క్రీస్తును కలిగి ఉన్నాం కాబట్టి క్రీస్తు ఎప్పుడూ మనకు సహాయం చేసేవాడు. తుఫానులు పడుకునుండగా ఆయన విశ్రాంతి పొందుతుండగా సడన్గా లేచి వాళ్ళని రక్షించాడు. ఇది ప్రేమ, స్పాంటేనియస్ లవ్. అగాపే అంటే స్పాంటేనియస్ లవ్. కనుక ధర్మశాస్త్రము చెప్పినట్లుగా యూదులు చేయాలని వాళ్ళు ఒక నిష్ట కలిగి ఉంటారు, కానీ అన్నీ చేయరు. వాళ్ళకి ఈజీ అయినా చేస్తారు. క్రైస్తవుడా నువ్వైతే క్రీస్తు చట్టం, క్రైస్తవ చట్టం ఏం చెప్తుంది, క్రీస్తు ఏం చెప్పాడు ప్రభు, దాన్ని చేయడానికి ఎప్పుడు రుణపడి ఉన్నట్లుగా నువ్వు ఉండాలి. అదే ప్రేమలో. కాబట్టి దేవుడే అందుకే ప్రేమాస్వరూపి అన్నాడు. ఆయన ప్రేమాస్వరూపైనడు, మనం కూడా ప్రేమాస్వరూపులం కాదా? ఆయన స్వరూపాన్ని ప్రతి మొదటి వారంలో మనం తీసుకుంటున్నాం ప్రభురాత్రి భోజన సంస్కారంలో. ఎందుకు? క్రీస్తు సారూప్యం మనలో రావడానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమాస్వరూపి ఉన్నాడని, దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 4:8 చెప్పబడినట్లుగా ఆయన ప్రేమాస్వరూపి అయినప్పుడు ఆయన పోలికేందుకు మనం సృజించాడు కాబట్టి దేవుడు, మనం కూడా ప్రేమాస్వరూపులుగా ఉండాలి కదా. అందుకే ఆ ప్రేమాస్వరూపాన్ని చూపెట్టడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ స్వరూపం ధరించి ఆయన శరీరాన్ని దాల్చి ఆ శరీరంలో నుండి దైవత్వాన్ని, ప్రేమను కనబరిచి మానవాళికి ఎంతగా కనబరిచాడనంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన ప్రాణాన్ని సమస్తాన్ని మనకు ధారపోశాడు. కాబట్టి ఎప్పుడూ రుణపడి ఉన్న వాళ్ళగా మనం ఎప్పుడు అడిగితే అప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు రక్షించడానికి, ఎప్పుడు రోగం వస్తే అప్పుడు రక్షించడానికి, మనకి ఎప్పుడు ఆయన సర్వ్ చేయడానికి ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి రాదు, పరిచర్య చేయడానికి అనేకులు విమోచన క్రయదానికి తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడంట. కనుక మనం అలా క్రైస్తవులుగా మనం కూడా ఎప్పుడు మన సహాయం చేసేవాడికి ఉండాలి. ఒక పాస్టర్గా అంగీ వేసుకున్నప్పుడే కాదు, ఒక సేవకుడిగా బైబిల్ పట్టుకున్నప్పుడే కాదు, రోడ్డు మీద వెళుతున్నప్పుడు, నీకు కంటికి కనబడినప్పుడు ఎవరికి ఏ సహాయం నువ్వు క్రైస్తవుడిగా స్పాంటేనియస్లో మానవాళికి నువ్వు చూపెట్టగలగాలి. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ రోజున అనేక మంది ఎక్స్ప్రెస్ చేయడానికి అందరికీ కనపడేట్టు యూట్యూబ్లో వాటిలో సహాయాలు ఎక్కువ చేస్తున్నారు. మంచిదే, చేయొచ్చు, కానీ చేసేది తక్కువ, చూపించేది ఎక్కువ అవుతుంది. అలా కాదు. నువ్వు కనిపించినా కనబడకపోయినా, నిన్ను పొగిడినా పొగడకపోయినా, నీ గురించి పేపర్లో రాసినా రాయకపోయినా, నీ గురించి ఎవరైనా ప్రకటించినా ప్రకటించకపోయినా, నీ గురించి గొప్పలు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు చేయాల్సిందే అదే క్రీస్తు ప్రేమ, అదే అచ్చి ఉండటం. కాబట్టి నీకు ఏమచ్చి ఉన్నాడని ప్రభు నీకు ప్రతిసారి సహాయం చేయాలి అని అనుకుంటున్నావు. అలాగే నువ్వు కూడా మానవాళి కోసం క్రీస్తు వచ్చి ఉన్నట్లుగా ఎలా చేస్తున్నాడో, రుణం ఉన్నట్లుగా మనం కూడా అలాగే మనం క్రైస్తవ్యంని ప్రేమ కలిగి మనం ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. అదే క్రీస్తు చట్టాన్ని మనం కలిగి ఉండి చట్టాన్ని నెరవేర్చిన వారుగా మనం ఉండాలి. యూదులు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఎలాగైతే వాళ్ళు ఆ ధర్మశాస్త్రాల ఆజ్ఞలను వారు పాటించడానికి ప్రయత్నిస్తారో, అలాగే క్రీస్తు చట్టాన్ని నెరవేర్చడానికి క్రీస్తు చెప్పినటువంటి మాటలను, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా మనం కూడా ఇతరులకు ప్రేమను చూపెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.